హలో అండి, వెల్కమ్ టు ఏ ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. టట్టడా టట్టడా, ఈ ఫోటోలో యావరేజ్గా ఉన్న అమ్మాయి నేనే. పైన మిస్సోరీ, నేనుంటున్న స్టేట్. సో ఇక్కడ నా అడ్రస్ అవన్నీ ఉన్నాయి, అందుకే హైడ్ చేస్తున్నా. బట్ ఏంది అక్క ఎంత ఎక్సైటెడ్గా కార్డు చూపిస్తున్నా అనుకుంటున్నారా? టైటిల్ చూసే ఉంటారు కదా, థంబ్నెయిల్. మనకి ఎల్ఎల్ఆర్ వచ్చేసింది, ఇంకా ఆగేదే లేదు. డ్రైవింగ్ రాదని కాదు, డ్రైవింగ్ వచ్చు. గేర్ కారు తీయగలను. మొన్న మాటలోనే తెలుస్తుంది టెన్షన్. నాకు భయం వేస్తుంది ఎందుకో. ఎనీథింగ్ రిలేటెడ్ టు డ్రైవింగ్ నాకు ఎప్పుడు భయం వేస్తుంది. బట్ హోప్ఫుల్లీ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతాను అనుకుంటున్నా. బాగానే ప్రిపేర్ అయ్యా, చూద్దాం. మీకైతే డీటెయిల్గా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఏంటి ప్రాసెస్ అంతా నేను చెప్తా. సో మేము ఒక ప్లేస్కి వచ్చామన్నమాట ఫస్ట్. బట్ ఇక్కడ లేదంట టెస్టింగ్ సెంటర్. ఇక్కడ మోస్ట్లీ స్టేట్ ఐడి అండ్ కార్డ్ రెన్యూవల్ ఉన్నాయి. సో వేరే ప్లేస్ ఉంది. కరెక్ట్గా నాకు గంట టైం ఉంది. మనం ఏదైనా దేనికన్నా లేట్గా వెళ్తాం అనమాట. 4:30 క్లోజ్ అయిపోద్ది అంటే 3:30కి నేను వచ్చా ఎగ్జామ్ రాయడానికి. ఏం చెప్తాం, ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిపోయాను ఎగ్జామ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇండియాలోనే సెకండ్ అటెంప్ట్ పాస్ అయ్యాను నేను. బట్ ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ అంటే గుడ్ జాబ్. బికాస్ ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ కొంచెం టఫ్ ఉంటాయి కదా క్వశ్చన్స్ అండ్ రూల్స్ ఇండియాతో కంపేర్ చేస్తే. నేను మాట్లాడినది అసలు. సో ప్యారలల్ పార్కింగ్ కి ప్రాక్టీస్ చేసుకోవడానికి పోల్స్ పెట్టేసి ఉన్నాయి అనమాట, స్టాప్ పోల్స్ లాంటివి. సో మీరు వచ్చి అక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. షీ వాజ్ వెరీ స్వీట్ అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ నాకన్నా నేను పాస్ అయ్యానని ఎగ్జామ్. దట్ వాస్ వెరీ గుడ్. బట్ ఐఎమ్ హ్యాపీ ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యా అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ రెండో అటెంప్ట్ ఇవ్వాలంటే అబ్బా డిప్రెసింగ్ అండి బాబు అది మాత్రం. బట్ అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ. మ్యాటర్ ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు తెలియదు కదా. సో ఆ ప్రాసెస్ చేద్దామని వచ్చా. ఇండియన్ సిటిజన్స్ కదా, యుఎస్లో ఎల్ఎల్ఆర్ తీసుకోవచ్చా, ఎలా తీసుకోవాలి, మీకు డీటెయిల్గా ఈ ప్రాసెస్తో చెప్తా. ఏంటంటే మా స్టేట్ మిస్సోరీలో ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ ఇచ్చేయచ్చు. మీరేమి ముందు అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసి టైం స్లాట్ బుక్ చేసుకొని ఫీజు కట్టే పని ఏమీ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి బిజీ స్టేట్స్లో ఏంటంటే మీకు ముందు స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అన్నది నేను ఏంటో చెప్తాను. మనకి 2 అడ్రస్ ప్రూఫ్స్ ఉండాలన్నమాట. SSN ఉండాలి. SSN లేకపోతే నో SSN లెటర్ తీసుకోవాలి యూనివర్సిటీ నుంచి. లేటెస్ట్ I-94 ట్రావెల్ హిస్టరీ, ఇంకా ఏమొచ్చి పాస్పోర్ట్, ఇంకా ఇవి సరిపోతాయి. ఇవి బేసిక్. ఈ 6 డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. నేనైతే మాత్రం నా హోల్ బైండర్ మొత్తం తీసుకెళ్ళా. LKG నుంచి బీటెక్ వరకు మార్క్ షీట్స్ కూడా తీసుకెళ్ళాను అనమాట. అన్నీ తీసుకెళ్ళాలంటే అక్కడ ఏదైనా అడగచ్చు ఎక్స్ట్రా, ఎందుకు వచ్చిన హెడ్ఏక్ అని చెప్పి తీసుకొని వెళ్ళాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ప్రూఫ్. సో మనం అడ్రస్ ప్రూఫ్ కింద ఏమి సబ్మిట్ చేయొచ్చు అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్, లీజ్లో ఉన్న డాక్యుమెంట్. ఒకవేళ మన లీజ్లో ఉంటే అపార్ట్మెంట్, లీజ్లో ఉంటే అపార్ట్మెంట్ లీజ్ డాక్యుమెంట్, లేదు అంటే మన SSN, లేదు అంటే మన స్టేట్ ఐడి. ఈ 4లో ఏది తీసుకెళ్ళినా సరే మనకి పని అయిపోతుంది అనమాట. ఎందుకంటే 4 మన అడ్రస్ మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి. సో SSN అందరికీ ఉండదు. నాకెందుకు ఉంది అంటే నేను స్టూడెంట్ వర్కర్ని, కాలేజ్లో పార్ట్ టైం చేస్తాను కాబట్టి నాకు SSN ఉంది. లేదు అంటే అందరు స్టూడెంట్స్కి SSN ఉండదు. సో మీకు SSN లేదు అంటే యూనివర్సిటీ ఫామ్, గూగుల్ ఫామ్స్లో ఒక ఫామ్ ఉంటుంది అనమాట. ఇలా డ్రైవింగ్ టెస్ట్కి నో SSN లెటర్కి మనం రిక్వెస్ట్ చేస్తూ రాయొచ్చు. డైరెక్ట్గా వెళ్ళాను. దాని తర్వాత అక్కేమో అడిగింది డాక్యుమెంట్స్, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమొచ్చి ఫోటో తీసుకున్నారు నాది. ఫోటో తీసుకున్న తర్వాత ఒక సిస్టమ్ ఇచ్చారు. సిస్టంలో 25 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 5 రాంగ్స్ చేయొచ్చు అనమాట. 20 క్వశ్చన్స్ మాత్రం పక్కా కరెక్ట్ రావాలి. అవ్వగానే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఎగ్జామ్ పాస్ అయ్యామంటే మనకి ఐ టెస్ట్ చేస్తారు. అంటే మనం స్పెక్స్ వేసుకున్నామా లెన్స్ వేసుకున్నామా అని అడుగుతారు. ఒక మిషన్ లాగా ఉంటుంది అనమాట. ఓన్లీ ఇక్కడ వరకు ఇలా కవర్ చేస్తూ ఒక ఇంత బాక్స్ లాగా ఉండి దానిలో ఇమేజెస్ వస్తాయి, డిజిటల్ ఇమేజెస్. సో అవి వేసి మనకి అడుగుతారు, అంటే సైట్ టెస్ట్ చేస్తారనమాట. లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ చదవమని చెప్తారు. మనం చదవాలి. చదివిన తర్వాత
వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తారనమాట. అంటే మనం ఏమైనా చీటింగ్ చేసామా, లేకపోతే నిజంగా మనకి కళ్ళకు కనిపిస్తున్నాయా లేదా ఏంటి అని వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం టెస్ట్ చేస్తారనమాట. కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ చెప్పమని చెప్తారు. నేనేంటంటే సింబల్స్ అడిగారు, నేను సింబల్ నేమ్ కాకుండా ఎక్స్ప్లెనేషన్ డిస్క్రిప్షన్తో సహా చెప్పాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఒక కార్డ్బోర్డ్ చూపించి దాని మీద సింబల్స్ ఉన్నాయి, మళ్ళీ అవి కూడా చెప్పమని చెప్పింది. ఇంకా షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అబ్బా నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చావు, ఇది అదే నువ్వు ఎక్సైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ పాస్ అయినట్టు పేపర్ ఇస్తుంది అనమాట. డిఎంవి ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ రెన్యువల్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. నెంబర్ ప్లేట్స్, రెన్యువల్స్, ఇన్సూరెన్స్ అవన్నీ ఆ ఆఫీస్ అనమాట. సో ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఏం లేదు, మన ఫోటో తీస్తారు. ఫోటో తీసి మనం ఒక $8 పే, ఎగ్జామ్ పాస్ అయ్యాకి మనం మనీ పే చేయాలి. ఇండియాలో ఎలా అంటే ప్రతి ఎగ్జామ్కి మనం రూపీస్ లేకపోతే $400 ప్రతి అప్లికేషన్కి పే చేస్తాం కదా. ఇక్కడికి అలా ఏం లేదు, మనం పాస్ అయ్యాకే మనం మనీ పే చేయాలి, లేదంటే పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, డేలో 2 times రాయొచ్చు ఎగ్జామ్. పేపర్ ఇస్తారనమాట, జెరాక్స్ కాపీ. అది ఇచ్చిన తర్వాత మన ఇంటికి పోస్టల్లో ఇది పర్మిట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ నాకు ఇది చూపిస్తాను మీకు. డేట్ కనిపిస్తుంది కదా, నా డేట్ ఆఫ్ బర్త్ అది కింద 2025 వరకు నాకు ఆప్షన్ ఉందన్నమాట టెస్ట్ రాయడానికి. అండ్ ఇంకోటి నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలనుకుంటున్నా. సో యాక్చువల్లీ ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ నాకు కుదరట్లేదు. బట్ మేబీ వెరీ సూన్ అప్లోడ్ చేస్తా. ఏంటంటే మనకి యూఎస్లో ఒక ఐడెంటిటీ ఉండదు. అంటే ఇప్పుడు ఇండియాలో మనకి పాన్ కార్డ్ ఉంటుంది, లేదంటే మనకి ఆధార్ కార్డ్ ఉంటుంది. ఇక్కడ మనకి జీసీ అలాంటివి ఏమి ఉండవు. సో మన ఐడెంటిటీ ఏంటంటే మన పాస్పోర్ట్. మనం ప్రతి దగ్గరికి పాస్పోర్ట్ క్యారీ చేయడం అన్నది నాట్ సజెస్టబుల్. ఎందుకంటే పాస్పోర్ట్ ఎందుకు క్యారీ చేయొద్దు అని నేను చెప్తున్నా అంటే, మనం ఒకసారి అది పోతే దానిలో మన వీసా ఉంటుంది. ఒకసారి అది పోతే పాస్పోర్ట్ చాలా పెద్ద ఇష్యూ క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం ఇండియా వెళ్ళి వీసా ఇంటర్వ్యూ ఇచ్చి వీసా అదంతా పెద్ద సుత్తి కార్యక్రమం అనమాట. దానికన్నా మీరు స్టేట్ ఐడి లేదంటే లైసెన్స్, రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే మన పని అయిపోద్ది. పాస్పోర్ట్ క్యారీ చేయాల్సిన అవసరంలా. ఎవరన్నా మన ఐడి అడిగితే మనం ఎల్ఎల్ఆర్ కానీ లైసెన్స్ కానీ లేదు అంటే మన స్టేట్ ఐడి చూపిస్తే మనకు ఒక గుర్తింపు లాగా అనమాట. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఒక ఆధార్ కార్డ్ లాంటిది ఇది. సో అందుకే నేను అందరికీ సజెస్ట్ చేస్తా, లైసెన్స్ అన్న తీసుకోండి, లేదు అంటే స్టేట్ ఐడి అన్న తీసుకోండి, బట్ డోంట్ క్యారీ పాస్పోర్ట్ విత్ యూ. ఇదనమాట మన ఫస్ట్ టైం కార్ తీసిందనమాట. ఇంకా వీడియోస్ ఫిల్మ్ చేసా, అవన్నీ మిస్ అయిపోయాయి. ఇదేం తలనొప్పి రా బాబు, ప్రతిసారి ఇదే గోల్ నాకు. సర్లేండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ థాట్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకుంటాను మరి కొత్త కంటెంట్తో మీ ముందు ప్రత్యక్షం అవుతా. అంతవరకు సెలవు, బాయ్ మరి.